వద్దులే సుజా, అలా మాట్లాడుకు. నిండు మనసుతో ఇచ్చిన ఆశీర్వాదం, కడుపు మంటతో పెట్టిన శాపం వెంటనే వస్తాయంట. గ్రీష్మ తన తప్పు తెలుసుకుని నాకు మళ్ళీ చదువుకోవడానికి సహాయం చేస్తుంది. ఇంకా పోలీస్ స్టేషన్లో జరిగిన దాని గురించి నేను మర్చిపోయాను. మనం మంచి మనసుతో పాముకు పాలు పోసినా దాని కూరల్లో ఉన్న విషయం అమృతం అవ్వదు. నువ్వెంత చెప్పినా గ్రీష్మ మేడం నీ మీద చూపించే ప్రేమ మీద నాకెప్పుడూ అనుమానమే. ఏం విషయం చిమ్ముతుందో అని భయం. అది నా మీద నీకున్న అభిమానం, నీ మంచి మనసు. నాది మంచి మనసు కాదు, నీది మంచి మనసు. అందుకే నీకు దగ్గరైన వాళ్ళు నిన్ను అంతగా ప్రేమిస్తారు. మేడం, నొప్పిగా ఉందా? నన్ను జండుబాం రాయమంటారా? ఏదో ఒకటి రాయి వసుంధరా, భరించలేకపోతున్నాను. మెల్లిగా. బాగా నొప్పిగా ఉందా? ఇంత ఎక్కువ అవుతుందని అనుకోలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్దామా? గదిలే ఓపిక కూడా లేదు. ఆంటీ చెప్పారు డాక్టర్ ఇంటికి వస్తుందంట. అమ్మయ్యా, కొంచెం పర్లేదు. మేడం, రేపే కదా నా కాలేజ్ అడ్మిషన్. ఈ రోజే అవ్వాల్సింది. రేపు కూడా మీకు ఇలాగే ఉంటే రాలేరు కదా? నువ్వు నా నొప్పి తగ్గాలని రాస్తున్నావా? నీ కాలేజ్ అడ్మిషన్ కోసం రాస్తున్నావా? అయ్యయ్యో, అలా అనుకోకండి మేడం. చాలా రోజుల తర్వాత నేను కాలేజ్కి వెళ్తున్నాను, అందుకే కొంచెం. అర్థమైందిలే, నువ్వు రాయ్. రండి డాక్టర్. ఒక్క నిమిషం మేడం, హాస్పిటల్ నుంచి ఇంపార్టెంట్ కాల్. మీరు వెళ్ళండి మేడం, మాట్లాడేసి వస్తాను. హలో, హలో. వసుంధర ఎక్కడా? నాతో మాట్లాడటానికి ఏమీ లేదా? ఈ టైంలో నిద్ర ఆపుకుని మరీ నీతో మాట్లాడాలనే ఊపు ఉత్సాహం నాకు రెండూ లేవు. వసుంధరకి ఫోన్ ఇవ్వు. ల్యాండ్ లైన్కి చేస్తే కాల్ నాట్ రీచబుల్ అని వస్తుంది, అందుకే నీకు చేశాను. ఫోన్ ఇవ్వు. సరే, ఇస్తున్నా. వసుంధర, ధ్రువ. చెప్పండి సార్. ఏమైంది వసుంధరా? నీ వాయిస్ ఏంటి అలా ఉంది? ఏం లేదు సార్. నాకు నీ గొంతు ఎలా ఉంటుందో తెలీదా? ఏమైందో చెప్పు. ఇంట్లో ఎవరైనా ఏమన్నా అన్నారా? అమ్మ, ఆ గ్రీష్మ? అదేం లేదు సార్. ఇవాళ కాలేజ్ వాళ్ళు వస్తే అడ్మిషన్ అయిపోతుంది అనుకున్నాను. కాలేజ్ వాళ్ళ? కాలేజ్ వాళ్ళెవరు? అడ్మిషన్ ఏంటి? మళ్ళీ అక్కడ ఏం డ్రామా జరుగుతుంది?
చెప్పు వసుంధరా. అన్నీ చెప్పుకుంటావేంటి? సారీ మేడం, గబుక్కునా. అడ్మిషన్ నాకని చెప్పి కవర్ చేయి. హలో 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 వసుంధరా, ఉన్నావా? ఉన్నాను సార్. అడ్మిషన్ నాకు కాదు, గ్రీష్మ మేడంకి. మేడంని చదివించాలని మల్లికా మేడం కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ని ఈరోజు పిలిచారు. వాళ్ళు వస్తామని రాలేదు. క్యాన్సిల్ అయ్యేసరికి గ్రీష్మ మేడం అప్సెట్ అయ్యారు. తనను చూసి నాకు కొంచెం బాధేసింది. పిచ్చి వసుంధరా, తను నీలాగా కాలేజ్ టాపర్ ఏం కాదులే, జస్ట్ పాస్ స్టూడెంట్ అంతే. తను డిగ్రీ చదవడానికే ముక్కి మూలిగింది. వాళ్ళు రావట్లేదంటే నాకు తెలిసి పండగ చేసుకుని ఉంటుంది. పాపం అమ్మ తన గురించి ఎక్కువ హోప్స్ పెట్టుకుంటుంది, కానీ తనకంత సీన్ లేదు. నువ్వు తన గురించి అంతగా ఎక్కువ ఆలోచించక్కర్లేదు, నా గురించి మాత్రమే ఆలోచిస్తే చాలు. వసుంధరా, అసలు నేను నీకు గుర్తొస్తున్నానా? నాకు మాత్రం ఇక్కడెక్కడ చూసినా నువ్వే కనపడుతున్నావు. రాత్రి కల్లో కూడా నువ్వే వస్తున్నావు. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందో చెప్పనా? నిన్ను పెళ్లి చేసుకుని ఈ టీ ఎస్టేట్కి నాతో పాటు తీసుకొచ్చి ఇక్కడ పండు వెన్నెల్లో నిన్ను చూస్తూ నీ చెయ్యి పట్టుకుని నీతో కబుర్లు చెప్పాలనుంది. హలో వసుంధరా, రండి.